అకాల వర్షం రైతులని నట్టేట ముంచుతుంది. వడగళ్ల వాన ఓవైపు ఈదురుగాలతో కూడిన వర్షం రావడంతో నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం పండించే రైతులు పూర్తిగా నష్టపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడొచ్చు, వరి కళ్ళాలపైన ఉన్న ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైన పరిస్థితి. రైతులు కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు వడ్లారబోసిన పరిస్థితి. కొనుగోలు సకాలము జరగక రైతులు తమ కుప్పల దగ్గర ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వము త్వరితగతిన దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి రైతులు చెప్తున్నారు. కానీ ఇంతవరకు కూడా కొనుగోలు సెంటర్ల వద్ద ధాన్యం పోసి 10 నుంచి 20 రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా ధాన్యం కొనుగోలుకు రావడం లేదని చెప్పి రైతులు వాపోతున్నారు. ఇక్కడ రైతు ఉన్నాడు ప్రధానంగా. చెప్పండి, మీ పేరేంటి? గంగాధర్ నా పేరు. ఎన్ని ఎకరాలు పండించిన? నేను 4 ఎకరాలు. ఎన్ని రోజులు ఇడబోసి? ఇడబోసి 15 రోజులే. ఏంది పరిస్థితి? కొంటున్నారా? కొంటున్నారు కానీ సీరియల్ నెంబర్ రాలేదు. ఎన్ని రోజులకు వస్తాడు సీరియల్ నెంబర్ ఇంకా 2-3 రోజులకు వస్తాయని చెప్తున్నారు సార్. వర్షం దర్శనం వర్షం దర్శినాయి, కింద మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు, రైతు నాయకులు కూడా ఉన్నారు, రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంది పరిస్థితి? రైతుల పరిస్థితి ఏంది? అకాల వర్షం ఒక్కసారిగా వర్షం రావడం, కొనుగోలు ద్వారా పూర్తిగా కొంత నత్తనడకగా సాగడం, ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు స్పీడప్ చేయకపోవడంతో రైతులు 15-20 రోజుల నుంచి కళ్ళాలనే పోసిన పరిస్థితి. ఓవైపు వర్షాలు వస్తున్నాయి, మరోవైపు పంటలు వేసుకునే టైం కూడా దగ్గరికి వస్తున్న పరిస్థితి. గత 40 రోజుల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఎందుకోసమంటే ఈ యొక్క జిల్లాలో ముందస్తుగా వరి వేయడం జరిగింది. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. కొనుగోలు కేంద్రాలతో పాటు గన్ని బ్యాగులు కానీ, లారీలు కానీ ఇవన్నిటిని కూడా అందుబాటులో ఉంచి త్వరగా తూకాలు వేసి పంపించాల్సిందిగా మా జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అయినా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడిగా ఉన్నట్టే, ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు తూకాలు వేయడం లేదు. ఒక పక్క తూకాలు వేసినట్లయితే తూకాల కోసం లారీలు రావడం లేదు. లారీలు ఎందుకోసం అంటే ఒక్కొక్క రోజు అనేక రకాలుగా లారీ 4 రోజులు 6 రోజులు అవుతుందని చెప్పి లారీలో కూడా వచ్చిన లారీ కూడా ఆ యొక్క లారీల డ్రైవర్లు కూడా ఒక బస్తాకి 5 రూపాయలు ఇస్తే వస్తాం, లేకుంటే రామనే పరిస్థితి. ఈ రకంగా లారీ డ్రైవర్లు ఆ రకంగా చేస్తూ ఉన్నారు. ఇన్ని రకాలుగా జరుగుతూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా యంత్రాంగం కానీ పూర్తిగా పట్టించుకోనే పాపాన లేదు. ఒక పక్క వాతావరణం గత 15 రోజులు 20 రోజులు చెప్తా ఉంది, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, వెంటనే తూకాలు వేసి పంపించాల్సింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మన వాతావరణ శాఖ చెప్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పాపాన పోలేకపోతా ఉంది. ఇప్పటికైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ జిల్లా యంత్రం కానీ యుద్ధ ప్రతిపాదికన లారీలను అందుబాటులో ఉంచండి. లారీల పాటు తూకాలు వెంటనే వేసినటువంటి వడ్లను వెంటనే రైస్ మిల్లర్స్ పంపించండి. అట్లాగే రైస్ మిల్లర్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి తరుగు లేకుండా, రైతుకు దొడ్డు వడ్లకు తరుగు లేకుండా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ఇప్పటికీ క్వింటాలకు అదనంగా 6 కిలోల రూపాయలు తరుగు అడుగుతున్నారు కనుక దయచేసి ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వము రైతుకు తరుగు లేకుండా కొనుగోలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా. మళ్ళీ 3-4 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అందుబాటులో కూడా రైతులకు ట్రాట్పలియన్స్ ఉంచాలి. ట్రాట్పలియన్స్ ఇస్తే రైతులు కప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో ట్రాట్పలియన్స్ కూడా కప్పడానికి కూడా లేకుండా పోతుంది కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ప్రతి కొనుగోలు కేంద్రంలో 200 ట్రాట్పలియన్స్ ఉంచాలి. అట్లాగే తూకాలు వేసిన వీటికి లారీలు ఎప్పుడు వెంటనే లారీలను పంపించి రైస్ మిల్లర్కు పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అయితే ప్రధానంగా రాత్రి వర్షం కురిసింది. వర్షానికి చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది. ఇక్కడ తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు సెంటర్ల ద్వారా కొనుగోలు చేయాలని ఏమన్నా మీరు కోరుతున్నారు? కంపల్సరీ. ఎందుకోసం అంటే నిన్న ఇక్కడ భారీ వర్షం పడి పూర్తిగా అడుగులన్నీ తడిసిపోవడం జరిగింది. తడిచిపోయిన ధాన్యాన్ని కూడా ఎందుకోసం అంటే బాయిల్డ్ కోతుంది కనుక తడిచిన ధాన్యాన్ని కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము వెంటనే తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలు వేసినావు నువ్వు? వరి ఎన్ని వేసినావు? 2 ఎకరాలు. ఎన్ని రోజులు ఇక్కడ కుప్పలు పోసి? 20 రోజులు. ఎందుకు రా జోకుతలేరా? జోకిరు ఎన్ని రోజులకు జోకిరు? 20 రోజులు. 20 రోజులు. ఏమన్నా కడతా అడుగుతున్నారా? 2 కిలోలు, క్వింటల్కు 4 కిలోలు. క్వింటల్కు 4 కిలో. అట్లా ఎందుకు అడిగిరు? వాళ్ళు రైస్ మిల్గా నిర్ణయం చేసుకొచ్చారట. మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఎన్ని క్వింటాళ్ళు ధాన్యం కొనుగోలు చేశారు? అమ్మ చెప్పండి, మీరు ఏ సంఘం ద్వారా కొనుగోలు? మహిళా సంఘం సార్, మెప్మా ద్వారా. ఎన్ని క్వింటాలు కొన్నారు? ఎన్ని లారీలు పోయినాయి? 7 లారీలు వెళ్ళినాయి. అయితే ఫస్ట్లో రైస్ మిల్ వాళ్ళు వద్దని, దొడ్డు వాళ్ళు వద్దన్నారు సార్.
అందుకే మేము కొనుగోలు చేయలేము. మళ్ళీ రైతులు వెళ్ళి వాళ్ళే మాట్లాడుకొని రైస్ మిల్ల కడతా అంతా వాళ్ళే మాట్లాడుకున్నారు సార్. మాట్లాడుకుంటే వాళ్ళు ఒప్పుకున్న రకంగానే కాంట చేస్తున్నాం. ఎంత కడుతుంది వాళ్ళే ఒప్పుకున్నారట 4 కిలోల కాడికి ఒప్పుకొని వచ్చింది సార్. ఇతను కూడా ఉన్నాడు సార్ అందులో. అతను ఆ రోజు వెళ్ళిండు, వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు. వాళ్ళ లెక్కనే మేము మా సొంతంగా అయితే మేమేం చేయలేము. తడిసిన ధాన్యం కొంటున్నారు. తలసరి ధాన్యం వాళ్ళు కొనమంటే మేము కొంటాం సార్, మాకేం అభ్యంతరం లేదు. ఎన్ని రోజులకు ఒకసారి కుప్పలు పోసిన రైతులు ఎన్ని రోజుల కాంట? లైన్ తోడు సార్, లైన్ ఎట్లా మ్యాచర్ వస్తే అట్లా మ్యాచర్ తీసుకొని కాంట పెట్టేస్తున్నాం. ఎంత మ్యాచ్? రోజు 1000 పంపిస్తున్నాం సార్ లారీ. ఎంత మ్యాచర్ ఉండాలి? మ్యాచర్ 17. మరి ఎండలు బాగా కొడుతున్నాయి, ఎక్కువ ఉండే ఉంటాయి. అయితే పచ్చిగా వస్తుంది కదా సార్, అది పెద్ద కుప్పలు పోస్తున్నారు వాళ్ళు. కుప్ప పోసి బాగా నేర్పడానికి లేరు, నేర్పకపోయేసరికి మ్యాచర్ వస్తలేదు. పలస చేస్తే ఒక్క రోజు వస్తుంది సార్ 10 రోజులల్లో. కానీ వీళ్ళు ఇట్లా కుప్ప పెట్టేసి తొందరగా నేర్పుతలేరు. ఒక్కొక్కళ్ళు అంటే అందరు కాదు సార్, కొంచెం మంది మంచిగా నేర్పుకుంటారు, వాళ్ళే తొందరగా వస్తున్నాయి. ఇవి నేర్పని వాళ్ళే కొంచెం లేట్ వస్తున్నాయి. రాత్రి వర్షానికి సంచులు కూడా తడిసిపోయినాయి, ఎట్లా పరిస్థితి? నాన్నలే సార్, ఎక్కువ నాన్నలే కప్పిపించినాం. మేము ఉండి తాటిపత్రలు వేసేసి కప్పిపించినాం. మొత్తానికి చూడొచ్చు, రైతులు తమ ధాన్యం అయితే కొనుగోలు సెంటర్ దగ్గర తీసుకొచ్చి 20 రోజులు అవుతుంది.